హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్. నేను మీ కాదర్. ఈ రోజు మనం ఈ వీడియోలో కావల్ నుంచి చెన్నైలోని క్వీన్స్లాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ జనరల్ ట్రైన్లో చక్క అయితే ఎక్కేసి మనం చెన్నైకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో సీట్లు అయితే దొరకలేదు, కానీ తర్వాత అయితే ఖాళీ అయిపోయాయి. మార్నింగ్ 6 o'clock చెన్నైలో అయితే దిగేసాం. నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ 6 members అయితే వచ్చారు. ఇదిగోండి, ఈ చెన్నై సెంటర్లో అయితే ఫ్రెష్ అయిపోయాం. నెక్స్ట్ మేమందరం అక్కడ నుంచి బస్సు అయితే ఎక్కేసి క్వీన్స్లాండ్కి అయితే వెళ్ళిపోయాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. వీళ్ళంతా ఈసీ బ్యాచ్, నేను మాత్రం సిఎస్సి. మీరు కానీ మీ ఫ్రెండ్స్తో క్వీన్స్లాండ్కి రావాలనుకుంటే మండే అయితే రావద్దండి, ఎందుకంటే క్వీన్స్లాండ్కి మండే హాలిడే కాబట్టి. ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇదే క్వీన్స్లాండ్ ఎంట్రీ గేట్. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటోలు దిగేసి చక్క లోపలికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళినప్పుడు అక్కడికి స్కూల్ పిల్లలు అయితే చాలా మంది అయితే వచ్చేసారు. వీళ్ళు చూడడానికి చిన్న పిల్లలా ఉన్నారు, కానీ వీళ్ళు మోస్తున్న బ్యాగులు చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పిల్లలతో పాటు వాళ్ళ టీచర్స్ కూడా అక్కడికైతే వచ్చేసారు. వాళ్ళ టీచర్స్ లో ఒక మేడం అయితే మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. మేడం సార్ మేడం అంతే. మన స్టేట్ లో చూసుకుంటే క్వీన్స్లాండ్ ఏమో కానీ ఆడుకోవడానికి స్కూల్లో గ్రౌండ్ కూడా ఉండదు. ఈ పిల్లల్ని మంత్లీ ఒకసారైనా ఇక్కడికి తీసుకొస్తారనుకుంటా. వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో ఆ బ్యాండ్ చూసారు కదా, అదైతే మనకి ఎంట్రీ పాస్ లాగా. ఆ పాస్ చూపించి మనం అయితే అన్ని గేమ్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక మేడం గారు చాలా బాగుంటారని చెప్పేసి. ఇదిగోండి ఈ మేడమే. మేడం సార్ మేడం అంతే. మేడం ఎంత బాగున్నారో అంతే బాగా పిల్లల్ని అయితే చూసుకుంటుంది. మేడం గారికి మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మనం మేడంని అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే చూసేద్దాం. అడల్ట్స్కి అయితే 750 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 650 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము అడల్ట్స్ అంట, మా దగ్గర అయితే 750 రూపీస్ అయితే లాగేసుకున్నారు. నేనైతే ఇక్కడికి ఆల్రెడీ 2 times అయితే వచ్చాను, బట్ వీడియో తీయలేదు కాబట్టి మీ అందరికి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి 3వ సారి కూడా వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, మే ఐ హెల్ప్ యూ అంట. ఇదైతే రోడ్ మ్యాప్ లాగా అండి. ఈ మ్యాప్లో చూసుకొని మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్కి అయితే వెళ్ళొచ్చు. ముందుగా మనకి ఎంట్రన్స్ దగ్గర ఫ్రీ ఫాల్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి ఫ్రీ ఫాల్. పైకి అయితే తీసుకెళ్ళి ఫ్రీగా అయితే వదిలేస్తుంది. చూసారు కదా ఎలా ఉందో. వీడైతే గుండెల మీద చేపెట్టుకుని అయితే వచ్చేస్తున్నాడు. ఇది ఎక్కడానికి చిన్న పిల్లల్ని అయితే అలో చేయరండి, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. నెక్స్ట్ ఈ గేమ్ కి చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ అయితే ఎక్కొచ్చు. ఇక్కడ చూడండి, ఆంటీలు అమ్మాయిలు అయితే స్పీడ్ గా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. ఈ ఆంటీ చూడండి ప్లేస్లు అయిపోతాయని చెప్పేసి చక్క వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పిల్లలందరూ దీనికైతే వచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ ఒక బుడ్డోడు వస్తాడు చూడండి, వీడినైతే హాయ్ చెప్పరా అని చెప్పాను, వీడైతే చెప్పలేదు. ఇదిగోండి వీడైతే నాకు హాయ్ చెప్పేశాడు. అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, ఈ గేమ్ ఎక్కడానికే అండి. నెక్స్ట్ ఇదిగోండి ఈ ట్రైన్ గేమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నా ముందు ఎవరో 2 లవర్స్ అయితే కూర్చొని ఉన్నారు. అలా కెమెరాని బ్యాక్ అయితే తిప్పాను. నా పక్కన పుష్ప అయితే ఉన్నాడు. బ్యాక్ సైడ్ అయితే మా ఫ్రెండ్స్ 2 కూర్చొని ఉన్నారు. ఇప్పుడైతే ట్రైన్ బయలుదేరుతుంది, పదండి వెళ్దాం. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో అయితే మా వాళ్ళని ఎక్కించి గరా అయితే తిప్పేశాను. మార్నింగ్ తిన్న టిఫిన్ అయితే అరిగిపోయింది. ఇదిగోండి ఇక్కడ రోప్ వే కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓపెన్లో లేదు. నెక్స్ట్ అక్కడ నుంచి సిమ్యులేషన్ థియేటర్కి అయితే వెళ్ళిపోయాం.
థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ రూమ్లో మనకి 3 కాయిన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క గేమ్ ఆడడానికి 1 కాయిన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ గేమ్స్ ఆడి మనం గిఫ్ట్లు అయితే గెలుచుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనం కార్ గేమ్కి అయితే వచ్చేసాం. ఈ గేమ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. వెళ్ళిన ప్రతిసారి దీన్ని అయితే ఎక్కేస్తాను. దీనికి బ్రేక్స్ ఏమి ఉండవండి, ఓన్లీ యాక్సలరేటర్ మాత్రమే ఉంటుంది. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని గుద్దేసుకోవచ్చు. ఈ కార్ గేమ్కి మేము వెళ్ళినప్పుడైతే అమ్మాయిలు అయితే చాలా మంది వచ్చేసారు. నేనైతే ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికైతే వెళ్ళేసి గుద్దేశాను. ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో వీడియో తీయడం అంటే కష్టమనే చెప్పాలి. మీ అందరికి వీడియో బాగా చూపించాలని చెప్పేసి ఫోన్ అయితే గింబల్కి అయితే పెట్టేసి ఒక చేత్తో అయితే డ్రైవ్ చేస్తాను. Gede. No.